మనందరిలోనూ మంచి చెడు ఈ రెండూ ఉంటాయి కదా. మరి ఈరోజు మనం పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రాసిన బురాయోంకే అంధకార్మే అచ్ఛాయోంకి కిరణే అనే ఒక అద్భుతమైన పుస్తకంలోని కొన్ని కథల గురించి తెలుసుకోబోతున్నాం. మనిషి మనస్సులో ఉండే మంచితనమనే వెలుగు ఎంత గొప్పదో ఈ కథలు మనకు చూపిస్తాయి. అవును, ఈ కథలన్నీ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారి అద్భుతమైన రచనల నుంచి తీసుకున్నవే. ఆయన ఎంతో లోతైన భావాలతో ఈ కథలను మనకు అందించారు. అసలు ఈ కథలన్నింట్లోనూ ఉన్న ఒక కామన్ పాయింటేంటో తెలుసా? మన లోపల జరిగే ఒక యుద్ధం. అవును, ఒకవైపు మనలోని సైతాన్ అంటాం కదా, అది మనల్ని తప్పుల వైపు లాగుతూ ఉంటుంది. కానీ ఇంకోవైపు మన వివేకం, మన అంతరాత్మ, అది మనల్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. ఈ రెండింటి మధ్య జరిగే ఆ పోరాటమే ఈ కథలకు ప్రాణం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అంతర్గత పోరాటం అంటే ఏంటో చూస్తాం. తర్వాత నిజాయితీకి ఎదురైన ఒక పరీక్ష గురించి, సత్యం కోసం నిలబడ్డ ధైర్యం గురించి, ఇంకా చీకటి నుంచి బయటపడి ఎలా మారారు అనే దాని గురించి తెలుసుకుంటాం. చివరిగా సేవ అనే వారసత్వం గురించి చూసి ఈ కథలన్నిట్నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు నీతి ఏంటో అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అవును, ప్రతిరోజూ మన జీవితంలో ఒక ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. తేలికైన దారిలో వెళ్లాలా లేక సరైన దారిలో వెళ్లాలా అని. మన మొదటి కథ సరిగ్గా ఇదే విషయాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మనం గయాప్రసాద్ కథలోకి వెళదాం. ఆయన ఒక మామూలు మనిషి, కాని ఆయనకు ఎదురైన ఒక ప్రలోభం, అది అసాధారణమైనది. మరప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అసలు ఈ కథ ఒక సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. అదేంటంటే, ఒక మనిషి అసలు స్వరూపాన్ని ఏది నిర్ణయిస్తోంది? మన ఆలోచనలా లేక ఎవ్వరూ చూడనప్పుడు మనం చేసే పనులా? ఆలోచించండి. అది తెల్లవారుజాము సమయం. అంతా ఇంకా చీకటిగానే ఉంది. గయాప్రసాద్ అనే వ్యక్తి మార్కెట్లోంచి హడావిడిగా వెళ్తున్నాడు. అప్పుడే దారిలో అతని కాలికి ఏదో తగిలింది. ఏంటాని కిందకి చూస్తే ఒక మురికిగా ఉన్న చిన్న మూట కనిపించింది. అది తెరిచి చూసి షాక్కయ్యాడు. ఎందుకంటే దానిలో ఏకంగా 1000 రూపాయలున్నాయి. ఆ రోజుల్లో 1000 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బు చూడగానే ఆయన మనసులో ఒక యుద్ధం మొదలైపోయింది. ఒకవైపు మనసు, వావ్, ఈ డబ్బుతో మంచి బట్టలు కొనొచ్చు, పెద్ద హోటల్లో తినొచ్చు, సినిమాలు చూడొచ్చు అంటూ కలలకంటోందు. కాని మరోవైపు అంతరాత్మ, అయ్యో, ఈ డబ్బు పోగొట్టుకున్నవాళ్లు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళకేదైనా వైద్య అవసరం ఉందేమో, లేదా కూతురి పెళ్లి చెయ్యాలేమో, అప్పు తీర్చాలేమో అని ఆలోచిస్తోంది. కాని ఆయన మనసులో అంతరాత్మ గెలిచింది. నేను దొంగను కాను, నిజాయితీ, దయ ఇవే మనిషికి గర్వకారణం. నేను మంచివాడిగానే ఉంటాను అని గట్టిగా అనుకున్నాడు. గంటల తరబడి ఎక్కడ ఎదురుచూశాడు. ఎవరూ రాకపోవడంతో ఆ డబ్బును ఒక నమ్మకమైన దుకాణదారుడికిచ్చి అసలు యజమాని వస్తే ఇవ్వమని చెప్పాడు. చివరికి ఆ డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి దొరికాడు. ఆయన సంతోషానికి హద్దుల్లేవు. చూశారా, గయాప్రసాద్ చర్యలే ఆయన అసలైన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించాయి. సరే, కొన్నిసార్లు మనస్సాక్షితో జరిగే పోరాటం అలా క్షణాల్లో ముగిసిపోతుంది. కాని కొన్నిసార్లు ఒక తప్పు మనల్ని సంవత్సరాల తరబడి వెంటాడుతూ మనల్ని కుంగదీస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే కథ అలాంటిదే. ఒక విద్యార్థి ఎంతో కష్టపడి ఎంఏ డిగ్రీ సంపాదించాడు. తన కాన్వొకేషన్కి పిలుపు వచ్చింది. కాని అతనికి సంతోషం కలగలేదు. ఎందుకో తెలుసా? 6 ఏళ్లుగా తనని ఒక భయంకరమైన అపరాధభావం వెంటాడుతూనే ఉంది. అది తనని నరకంలోకి నెట్టేస్తోంది. అతని లోపల కూడా ఒక యుద్ధం జరుగుతోంది. దాన్ని సైతాన్కి, శివుడికి మధ్య పోరాటం అని చెప్పొచ్చు. ఒకవైపు సైతాన్లాంటి ఆలోచన, గతాన్ని మర్చిపో, డిగ్రీ తీసుకో, మంచి ఉద్యోగం చూసుకో, ఈ విషయం ఎవ్వరికీ తెలీదు కదా అని చెప్తోంది. కాని మరోవైపు శివుడిలాంటి అంతరాత్మ, నువ్వు ప్రధానమంత్రి అయినా సరే నైతికంగా నువ్వు దొంగవే, ఆ పాపం నీ నెత్తినే ఉంటుంది అని హెచ్చరిస్తోంది. చివరికి అతనిలోని సత్యం గెలిచింది. తన భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుందని తెలిసినా సరే ధైర్యం చేసి వైస్ ఛాన్సలర్ ఆఫీసులోకి నడిచాడు. 6 ఏళ్ల క్రితం తాను చేసిన తప్పును ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. అవమానం, శిక్ష దేనికైనా రెడీ అయ్యాడు. కాని అక్కడ ఊహించనిది జరిగింది. యూనివర్సిటీ అతన్ని శిక్షించడానికి బదులుగా అతని ధైర్యాన్ని మెచ్చుకుంది. వాళ్ళేమన్నారంటే, ఈ విద్యార్థికి డిగ్రీ ఇవ్వబడుతుంది. అతని నిజాయితీ, పశ్చాత్తాపం అందరికీ ఆదర్శంగా నిలవాలి.
అందుకే ఈ సంఘటనను ప్రచురిస్తాం, కాని అతని పేరు బయటపెట్టాం అని చెప్పారు. సత్యం కోసం సర్వం త్యాగం చేయటమే నిజమైన చదువు అని వాళ్ళు నిరూపించారు. చూశారా, ఈ కథలు మనకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాయి. ఎంత పెద్ద తప్పు చేసి, ఎంత లోతైన చీకటిలో కూరుకుపోయినా సరే, పశ్చాత్తాపం అనే వెలుగుతో మళ్లీ బయటకు రావచ్చు. అవును, ఇప్పుడు మనం చూడబోయే 2 కథల్లోనూ ఉన్న ముఖ్యమైన అంశం ప్రాయశ్చిత్. ప్రాయశ్చిత్తమంటే కేవలం సారీ చెప్పడం కాదు, మనం చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా బాధపడి దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం. అలా చేయటం వల్ల మన ఆత్మపై ఉన్న భారం తగ్గుతుంది. ఉదాహరణకు, జుమ్మన్ అనే ఒక పేరు మోసిన దొంగ ఉన్నాడు, ఎన్నో నేరాలు చేశాడు. కాని ఒకానొక దశలో అతని అంతరాత్మ నువ్వు చేసేది తప్పు అని గట్టిగా చెప్పడం మొదలుపెట్టింది. ఆ వేదన్ను భరించలేక తనే స్వయంగా పోలీస్స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. శిక్ష అనుభవించి తన మనసులోని భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. దీనికంటే లోతైన కథ ఖాన్ పర్వత్ పటేల్ది. అతను 2 కానిస్టేబుళ్లను హత్య చేసినందుకు ఉరిశిక్షపడ్డ ఖైదీ. తన చివరి రోజుల్లో కొంతమంది వాలంటీర్లు అతనికి దైవత్వం, సేవ గురించి చెప్పారు. ఆ మాటలు విన్నాక అతనిలో అద్భుతమైన మార్పొచ్చింది. తనలోని దైవత్వం మేల్కొంది. తాను చేసిన పాపానికి తీవ్రమైన పశ్చాత్తాపంతో నిండిపోయాడు. మరతని చివరి కోరిక ఏంటో తెలుసా? నా ఆస్తిలో సగం నేను చంపిన ఆ 2 కుటుంబాలకు ఇవ్వండి అని కోరాడు. చూడండి, అతన్లో ఎంత మార్పొచ్చిందో. అతని చివరి చర్య నిరాశతో కాదు, తాను చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకుంటూ తాను కలిగించిన బాధను కొంచెమైనా తగ్గించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముగిసింది. సరే, ఇప్పటిదాకా మనం తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ల కథలు చూసాం. ఇప్పుడు జీవితాంతం మంచితనంతో బ్రతికి చనిపోయిన తర్వాత కూడా తమ మంచితనాన్ని వారసత్వంగా ఇచ్చి వెళ్లిన ఒకరి గురించి తెలుసుకుందాం. ఈయనొక ప్రొఫెసర్. 30 ఏళ్లుగా ఎందరో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. తన జీవితాన్ని యూనివర్సిటీకే అంకితం చేశారు. ఇక ఆయన మరణశయ్యపై ఉన్నారు. చివరిసారిగా తన వీలునామా గురించి మాట్లాడారు. అదిగూడా ఒక పాఠంలాంటిదే. ఆయన వీలునామాలు ఏముందంటే, నా ఈ శరీరం ఈ సంస్థ పెట్టిన భిక్షతోనే పెరిగింది. దీన్ని కాల్చి బూడిద చెయ్యొద్దు. నా అస్థిపంజరాన్ని మెడికల్ కాలేజ్కివ్వండి. విద్యార్థులు దాని ద్వారా నేర్చుకుంటారు. నా శరీరం చనిపోయాక కూడా సేవకు ఉపయోగపడాలి. ఆయన తనను పోషించిన సంస్థకు చివరిగా ఇలా సేవ చేయాలనుకున్నారు. ఇది త్యాగానికి, సేవకు నిలువెత్తు నిదర్శనం. మనం ఇప్పటిదాకా నిజాయితీ గురించి, ధైర్యం గురించి, పశ్చాత్తాపం గురించి, సేవ గురించి రకరకాల కథలు చూశాం. మరి కథలన్నీ మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయి? వీటన్నిటి వెనకున్న అసలు నీతి ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మంచితనం అనేది ఎక్కడినుంచో బయటనుంచో వచ్చేది కాదు. అది మనందరంలో ఉన్న ఒక అంతర్గత జ్యోతి. నిజాయితీగా ఉండటం, సత్యం కోసం నిలబడటం, తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవటం, ఇతరులకు సేవ చేయడం, మనం తీసుకునే ఇలాంటి మంచి నిర్ణయాలే ఆ జ్యోతి నుంచి వచ్చే కిరణాలు. ఆ కిరణాలు ఎంతటి చీకటినైనా పారద్రోలగలవు.